హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ప్రపంచంలో మనుషులకి అన్నీ తెలిసినాయి కానీ ఒక విషయం తెలియలేదు ఫ్రెండ్స్. అదేంటో నేను చెప్తాను, అవునో కాదో మీరు చెప్పండి. ఏంటో తెలుసా? ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎంత ప్రేమించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇది కానీ మనం నేర్చుకుంటే ఫ్రెండ్, అసలు లైఫ్లో మనం ఎప్పుడు ఏది కోల్పోం. కాళ్ళ కింద ఉండాల్సిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకోవాల్సిన వాళ్ళని కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. ఈ పొరపాటులు మనం చేస్తుంటేనే ఈరోజు మనం దుఃఖానికి గురి అవుతున్నాం అనేది నా ఉద్దేశం. కాదంటారా, ఏమంటారో మీరు కామెంట్ పెట్టండి. ఇది చాలా కరెక్ట్ ఫ్రెండ్స్. మనం ఎవరన్నా ఏమన్నా చెప్పంగానే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారని గమనించకుండా ఏది పడితే అది చేసేసేద్దాం. వాళ్ళ నిజ స్వరూపం తెలిసినప్పుడు మనం బాధపడతాం. దీనివల్ల ఏమన్నా లాభం వస్తుందా? నష్టమే కానీ లాభం రాదు. అందుకే ప్రతి ఒక్క మనిషి ఇది అసలు గమనించాలి. ఎవరు కరెక్టు, ఏది మనం చెయ్యాల్సింది, ఏది చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలని. ఎవరిని పడితే వాళ్ళని మనం మర్యాద ఇచ్చేసి గౌరవం ఇచ్చేసేస్తే మనల్ని పనికిరాని వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని చేసి చూస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది అది పక్కన పెట్టేసేసి మనం ఎంత మంచి వాళ్ళమైనా, మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా, మనం ఎంత రిచ్ అయినా కానీ వాళ్ళ మాట విన్నాం కదా, అందుకని వాళ్ళు మనల్ని పాతాళంలో తొక్కేస్తారు. ఈ భూప్రపంచంలో మనందరమే ఇది కానీ తెలుసుకున్నాం అనుకో, ఎవరిని ఎక్కడ పెట్టాలో మనం ధన్యులం అయిపోతాం ఫ్రెండ్స్. ధన్యులం అంటే ఆస్తితో కాదు, ఒక మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనసును ప్రశాంతంగా పెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్, మీకు తెలుసో లేదో. మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఎన్నో కోట్లు లాటరీ గెలుచుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది కూడా కాదంటారా? కామెంట్ పెట్టండి. ఎంత ఆస్తి ఉందా ఫ్రెండ్స్, ఇవాళ రేపు ఏంటో తెలుసా? చాలా ఆస్తి ఉంటుంది చాలామందికి, కానీ అడుగు నిండా అన్నం తినలేరు, కంటి నిండా నిద్రపోలేదు, కనీసం మనశ్శాంతి కూడా ఉండదు. అట్లాంటప్పుడు ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అది పక్కన పెట్టేస్తే ఇవాళ రేపు కోటీశ్వరులు అంటే మనసున్న మనుషులే. ఆ మనసున్న మనుషులతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే స్నేహాలు చేయాలి, వాళ్ళతోనే మనం కలిసి ఉండాలి, కలిసి జీవితం సాగించాలి అనుకోవాలి. కానీ ఇంకా మరొకటి ఆలోచించకూడదు, మరొకరితో ఇది చేయకూడదు. ఇలాంటి మనసు లేని మనుషులతో అసలు కలవటం కానీ, మాట్లాడటం కానీ, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం కానీ, వాళ్ళతో బంధాలు పెట్టుకుని కానీ చాలా తప్పు. నా మనసులో ఉన్న ఏమంటారు కోపము, బాధతో నాకు సరిగ్గా మాటలు కూడా రావట్లా. మీకు తెలుసు నేను ఎంత కరెక్ట్గా మాట్లాడతాను. ఈ 4 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను, కానీ మనసులో ఉన్న ఫీలింగ్లు సరిగ్గా నాకు మాటలు రానియట్లేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. కానీ ఫ్రెండ్స్, మనం నిజంగా మనసు పెట్టి ఎవరినన్నా అభిమానించాలన్నా, ప్రేమించాలన్నా, దారి చూపించాలన్నా, చెంతకు చేర్చుకోవాలన్నా, వాళ్ళు పిల్లలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, అక్కజల్లులు కావచ్చు, అన్నదమ్ములు, 1కి 2 సార్లు ప్లీజ్ ఫ్రెండ్స్ ఆలోచించండి. ఎందుకో తెలుసా? మన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు తెలుసుకొని ఈ మనిషి ఎంత సెన్సిటివ్గా ఉంటుందని దెబ్బ కొడతారు. చూసావా? లైఫ్లో మనము అది తట్టుకొని బయటపడలేము. ఎలా తట్టుకొని బయటపడాలో కొంతమందికి తెలుసు, కొంతమందికి దేవుడు తోడుంటాడు. వాళ్ళకి ఎవరెన్ని దెబ్బలు కొట్టినా, ఎవరెన్ని మాటలన్నా, ఎంత హర్ట్ చేసినా, ఎంత చెయ్యాలనుకున్నా ఏం చేయలేదు. ఇది ఉంటుంది చూసావా ఇట్లా. ఇది ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఇదంతా ఏమైందో తెలుసా? గోడ కొట్టిన బంతి మాదిరి తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఏ దేవుడు ఉండదు. మీరు కొట్టారే, వాళ్ళకి చాలా దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఏదో ఒక దేవుడు కాపాడేసేసి హ్యాపీగా వస్తాడు. ఓకే, కానీ ఈ మనస్తత్వం మార్చుకొని
మనుషులను మనుషుల్లాగా చూస్తాం తెలుసుకుంటే ప్రతి ఒక్క మనిషికి ఇది చాలా అవసరం ఫ్రెండ్స్. అందరినీ కాదు, కొందరిని, ఎవరికి అర్థం అవ్వాలి వాళ్ళకి అర్థమైంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.